వెండితెరపై వారు కనిపిస్తే విజిల్స్, అదే పొలిటికల్ స్క్రీన్పై అడుగు పెడితే ఓట్ల సునామీ. రాజకీయ రణరంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్లదే హవా, వాళ్లదే సత్తా. కేవలం అద్భుతమైన నటనతో అభిమానుల గుండెల్లో గుడి కట్టుకోవడమే కాదు, ఏకంగా పార్టీల అధినేతల తలరాతల్ని మార్చేస్తున్నారు మన తారలు. పవర్ పాలిటిక్స్లో ఈ గ్లామర్ పవర్ ఏంటి? మేకప్ రూమ్ నుంచి అసెంబ్లీ గేట్ల వరకు సాగుతున్న ఈ నయా ట్రెండ్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో జయాపజయాలను శాసించబోయే ఆ గ్లామర్ పాలిటిక్స్ పై ఇప్పుడు లుక్కేద్దాం. సమాజంలో ఏ రంగం వైపు చూసినా గ్లామర్ అనేది ఒక తిరుగులేని ఆయుధంగా మారిపోయింది. కాస్మెటిక్స్ వ్యాపారం నుంచి మొదలుకొని బడా కార్పొరేట్ కంపెనీల ప్రచారాల వరకు, మనం తినే ఆహారం దగ్గర నుంచి తాగే నీళ్ల వరకు ప్రతి చోట తళుక్కుమనే తారల అవసరం ఎంతైనా ఉంటోంది. అంతెందుకు, ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన రాజకీయ అధికారాన్ని సైతం ఆయా పార్టీలకు కట్టబెట్టడంలో ఈ మేకప్ తారల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కేవలం తెరపై కనిపించి అలరించడమే కాకుండా నిజ జీవితంలోనూ దిగ్గజ రాజకీయ పార్టీల జాతకాల్ని శాసించే సత్తా ఈ గ్లామర్ ప్రపంచానికి ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు, రాజకీయ వ్యవస్థను సైతం తన గుప్పెట్లోకి తీసుకున్న ఒక బలమైన సామాజిక మార్పుకు సంకేతాలిస్తోంది. అందుకే నేడు రాజకీయాల్లో గ్లామర్ పాత్ర ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశంగా నిలుస్తోంది. దేశంలో ఎన్నికల సమరం మొదలవుతోందంటే చాలు, ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ స్థాయి పార్టీల వరకు అందరి దృష్టి వెండితెర తారల మీదే పడుతోంది. హీరోలు, హీరోయిన్లను అస్త్రాలుగా ప్రయోగించి తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు నాయకులు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ప్రస్తుతం దేశంలోని 5 ప్రధాన ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా తళుక్కుమనే సినీ తారలపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ గురిపెట్టాయి. ఈ పరిణామం రాబోయే ఎన్నికల యుద్ధం ఎలా ఉండబోతోందో ముందే సంకేతాలిస్తుంది. ఒకప్పుడు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైన ఈ తారలు ఇప్పుడు ఏకంగా విధానాల్ని నిర్దేశించే స్థాయికి ఎదగడం విశేషం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా తమకున్న క్రేజ్ని ఉపయోగించుకుని ప్రజలకు చేరువ కావాలని భావిస్తూ రాజకీయ ఎంట్రీ ద్వారా అధికారం వైపు అడుగులు వేస్తున్నారు. ఇలా తెర వెనుక ఉన్న తారల్ని తెర ముందుకు తీసుకురావడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఓటు బ్యాంకు రాజకీయాలే. ఆయా నటీనటులకు సమాజంలో ఉన్న అపారమైన ఫ్యాన్ బేస్ని ఓట్లుగా మలుచుకోవడంలో రాజకీయ పార్టీలు చూపే చతురత అంతా ఇంతా కాదు. ఓటరు నాడిని పసిగట్టి వారిని తమ వైపు తిప్పుకోవడంలో యాక్టర్స్కున్న మాస్ ఫాలోయింగ్ అత్యంత కీలకంగా మారుతూ ఉంటుంది. వర్గాల వారీగా ఉన్న ఓటు బ్యాంకును ఆకర్షించడం ఒక ఎత్తైతే, గంపగుత్తగా ఓట్లను ఒకవైపు రాబట్టుకోవడంలో సినీ గ్లామర్ రాజకీయ నాయకులకు ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని చెప్పక తప్పదు. ప్రజల భావోద్వేగాలతో మమేకమైపోయే సినీ తారలు మైకు పట్టుకుని మాట్లాడితే చాలు, సగటు ఓటరు మనసు కరిగిపోతుంది. ఈ మనస్తత్వాన్ని రాజకీయ పార్టీలు ఒక పెట్టుబడిగా మార్చుకొని ఎన్నికల చదరంగంలో గెలుపు గుర్రాలుగా ఎదగాలని ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాల్ని విశ్లేషిస్తున్నారు. భారతీయ రాజకీయ ముఖచిత్రంపై సినీ గ్లామర్ ముద్ర ఈనాటిది కాదు. దశాబ్దాలుగా భారత రాజకీయాల్ని, ముఖ్యంగా దక్షిణాది పాలిటిక్స్ ని ఈ వెండితెర తారలు ఎంతగానో ప్రభావితం చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్ని ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఇప్పటికీ సినీ స్టార్స్దే పైచేయని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నాడు కరుణానిధి రచనా పదును కావచ్చు, ఎంజీఆర్ కరిష్మా కావచ్చు, జయలలిత అభినయం కావచ్చు, వీరంతా సినీ రంగం నుంచొచ్చి కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకొని సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని ఏలినవారే. కేవలం సినిమాల్లో నటించడం ద్వారా సంపాదించిన ఇమేజ్ని రాజకీయ బలంగా మార్చుకోవడంలో వీరు చూపిన నేర్పు నేటి తరానికి ఒక పాఠం లాంటిది. ప్రజలు తమ అభిమాన తారల్ని కేవలం వినోద సాధనాలుగా కాకుండా తమ తలరాతను మార్చే నాయకులుగా చూడటమనేది భారతీయ రాజకీయాల్లో గ్లామర్కున్న తిరుగులేని శక్తికి నిదర్శనం.
ఆనాటి అగ్రతారల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ నేడు తమిళనాట జనాల్లో విపరీతంగా నానుతున్న పేరు దళపతి విజయ్. ఇటీవలే టీవీకే పార్టీ ద్వారా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ హీరో అక్కడి రాజకీయ సమీకరణాల్ని పూర్తిగా మార్చివేసే దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అక్కడ పాతుకుపోయిన ప్రధాన పార్టీల గెలుపోటముల్ని సైతం శాసించే స్థాయిలో విజయ్ పబ్లిక్ ఇమేజ్ని సంపాదించుకోవడం ఒక అద్భుతమని చెప్పాలి. ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయన ప్రదర్శిస్తున్న తీరు రాబోయే ఎన్నికల్లో పెనుమార్పులకు సంకేతాలిస్తుంది. కేవలం సినిమాల్లో డైలాగులు చెప్పడమే కాకుండా వాస్తవ ప్రపంచంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడే తత్వాన్ని యువత స్వాగతిస్తోంది. ఒక నటుడు రాజకీయ నాయకుడిగా మారే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ విజయ్ ముందుకు సాగుతున్న తీరు అత్యంత చర్చనీయాంశం. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల విషయానికొస్తే ఏళ్ల క్రితం సినీ రంగం నుంచి వచ్చి అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకున్న ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి సంచలనం సృష్టిస్తూ లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ ఆ సరసన చేరి గ్లామర్ రాజకీయాలకు సరికొత్త అర్థాన్నిచ్చారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్ని బ్యాలెన్స్ చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ పవర్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది. నిత్యం ఫోకస్ లైట్ల మాటున సాగే తారల జీవితం నుంచి కిందకు దిగివచ్చి ప్రజా సమస్యలపై పోరాడుతూ పబ్లిక్ స్టార్స్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు పాన్ ఇండియా స్థాయిలో వీరికున్న గుర్తింపు ఆయా రాష్ట్రాల రాజకీయాల్లో అంతటి భారీ ప్రకంపనల్ని సృష్టిస్తూ ఓటర్లను తమ వైపుకు బలంగా ఆకర్షిస్తోంది. చూశారుగా, దక్షిణాదిన నాడు ఎన్టీఆర్ నుంచి నేటి పవన్ కళ్యాణ్, దళపతి విజయ్ వరకు గ్లామర్ సృష్టించిన పొలిటికల్ సెన్సేషన్ ఏ స్థాయిలో ఉందో. అయితే ఈ ఫీవర్ కేవలం ప్రాంతీయ పార్టీలకే పరిమితం కాలేదు. అటు ఢిల్లీ పీఠాన్ని శాసించే జాతీయ పార్టీలు సైతం ఇప్పుడు ఈ గ్లామర్ మాయలో పడిపోయాయి. అసలు పాన్ ఇండియా తారల కోసం బడా పార్టీలు ఎందుకు క్యూ కడుతున్నాయి? తెర వెనుక జరుగుతున్నటువంటి ఆ కోట్ల రూపాయల ఓటు బ్యాంక్ రాజకీయం ఏంటో ఇప్పుడు చూద్దాం. కేవలం దక్షిణాది ప్రాంతీయ పార్టీలకే కాకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ వంటి బడా రాజకీయ పక్షాలు సైతం ఈ గ్లామర్ మాయలో పడక తప్పలేదు. తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అగ్రశ్రేణి నటీనటులకు పెద్దపీట వేస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ముమ్మర ప్రచారం సాగిస్తున్నాయి. తద్వారా దశాబ్దాలుగా రాజకీయాలకు, సినీ రంగానికి మధ్య కొనసాగుతున్న ఆ విడదీయరాని అవినాభావ సంబంధాన్ని నేటికీ కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో పాలిటిక్స్ వైపు ఆకర్షితులవుతున్న నటీనటుల సంఖ్య గణనీయంగా పెరగడం దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పుకు సంకేతాలిస్తోంది. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా పార్టీల కీలక పదవుల్లోకి వెళ్లడం, విధాన నిర్ణయాల్లో భాగస్వాములు కావడం ద్వారా రాజకీయ ముఖచిత్రంపై ఈ తారలు తమదైన చెరగని ముద్ర వేస్తూ ముందుకు సాగుతూ ఉండడం మనందరికీ విదితమే. నటుల పాత్ర కేవలం క్యాంపెయినింగ్కి మాత్రమే పరిమితం కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ అగ్రతారలు నేరుగా బరిలోకి దిగుతూ ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేరళలో ఇప్పటికే కొందరు గ్లామర్ రాజాలకు, బుల్లితెర నటీనటులకు జాతీయ పార్టీలు టికెట్లు కూడా ఖరారు చేసి ప్రకటనలు విడుదల చేశాయి. నేరుగా ప్రజాక్షేత్రంలో పోటీ చేయాల్సిన అవసరం లేకుండానే తమ అభిమాన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్న తారలు కోకొల్లలుగా ఉన్నారు. వీరికి చెల్లించే పారితోషికాల కోసం కొన్ని పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సైతం వెనకాడటం లేదంటే రాజకీయాల్లో గ్లామర్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ పెట్టుబడులు పెడుతున్నారంటే ఆ తారల రాకతో వచ్చే ఓట్ల సునామీపై పార్టీలకున్న అపార నమ్మకమే దీనికి అసలైన కారణం. నేటి ఆధునిక యుగంలో మరో ఆసక్తికరమైన కోణం ఏంటంటే పాన్ ఇండియా సంస్కృతి. పాన్ ఇండియా మూవీలుగా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో హీరోలు కేవలం ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలకు సుపరిచితంగా మారిపోతున్నారు. ఈ విశ్వవ్యాప్తమైన క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు పొలిటికల్ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.
అలాగే నేరుగా ప్రచారం చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్టు పెట్టినా చాలు లక్షలాది మంది ఓటర్ల మైండ్ సెట్ మారిపోయే పరిస్థితి ఉంది. ఈ నయా ట్రెండ్తో ఓటరు మహాశయుణ్ణి ఆకట్టుకునేలా రాజకీయ పార్టీలు తమ పంథాన్ని మార్చుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ఒక చిన్న ట్వీట్ లేదా ఒక షార్ట్ వీడియో ద్వారా కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టించగలిగే ఈ సోషల్ మీడియా యుగంలో గ్లామర్ తారల పాత్ర మరింత విస్తృతమై ప్రతి ఎన్నికలోనూ ప్రధాన నిర్ణయాత్మక శక్తిగా అవతరించిందని విశ్లేషిస్తున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహించే సమయంలో ఈ సినీ గ్లామర్ కోసమే జనం తండోపతండాలుగా తరలిరావడం రాజకీయ పార్టీలకు అతిపెద్ద ప్లస్ పాయింట్. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు అన్నట్లుగా సభలకు వచ్చే ఈ ఇసుక వేస్తే రాలనంత జనాన్ని బట్టి రాబోయే రాజకీయ సునామీని ఈజీగా అంచనా వేయవచ్చు. ఇటీవలి కాలంలో ఉత్తరాదిన జరిగిన ఎన్నికలతో పాటు సనాతన ధర్మం పరిరక్షణపై తమిళనాడు గడ్డపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రజల్ని విశేషంగా ఆకర్షించాయి. ఒక సినీ తార అంతటి బరువైన సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకే ఈ సినీ గ్లామర్ సృష్టించే జనసందోహాన్ని, ఆ తారలపై ఉన్న అభిమానాన్ని చూసి క్రౌడ్ వర్సెస్ ఓట్లుగా రాజకీయ పండితులు లోతుగా విశ్లేషిస్తున్నారు. అంతిమంగా గ్లామర్ రాజకీయాలదే పైచేయి అని ఈ పరిణామాలు గట్టిగా సంకేతాలిస్తున్నాయి. అది సంగతి. భారీ సభల్లో ఇసుకేస్తే రాలనంత జనం, కిక్కిరిసిపోయే రోడ్ షోలు, ఇదంతా చూస్తుంటే గ్లామర్కు ఉన్నటువంటి పవర్ ఏంటో ఇట్టే అర్థమైపోతోంది. కానీ ఇక్కడ సగటు ఓటర్ ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. తెరపై కనిపించే ఆకర్షణ రేపు మన తలరాతిని మారుస్తుందా? క్రౌడ్ను ఓట్లుగా మలుచుకునే పార్టీల వ్యూహంలో బలిపశువు అవుతోంది ఎవరు? ప్రజా సమస్యల పరిష్కారం కంటే కేవలం స్టార్డమ్కే పట్టాభిషేకం చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమే. రాజకీయం అంటే గ్లామర్ కాదు, సామాజిక బాధ్యత. ఈ నిజం ఓటరుకు అర్థమైన నాడే అసలైన ప్రజాస్వామ్యానికి విజయం. ఏది ఏమైనా ఆలోచించాల్సిన బాధ్యత ఓటర్ మహాశైలదే. చూసారుగా, ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.